ఇప్పుడు ఆధునిక భారతదేశ చరిత్ర థర్డ్ పార్ట్. దీంట్లో ఇక్కడ 1850 తిరుగుబాటుకు సంబంధించి నేను ఇందాక చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే, ఎక్కువ స్కోరింగ్ వచ్చేది, దాని ప్రభావం 1850 తిరుగుబాటు ప్రభావం ఎలా ఉంది ఏంటని చెప్పేసి. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సామ్రాజ్యాన్ని మన ఇండియాలో ఎలా వ్యాప్తి చేసుకున్నారనే దాని మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత పరిపాలన మార్పులు ఎలా ఉన్నాయి, సామాజిక మార్పులు ఎలా ఉన్నాయి, సాంస్కృతిక మార్పులు ఏమో ఉన్నాయి, అదేవిధంగా 19-20 శతాబ్దంలో సాంస్కృతిక ఉద్యమాలు ఏమున్నాయి, ఇక్కడ 19-20 శతాబ్దంలో సామాజిక మత జాతీయ ఉద్యమాలు వాటి దశలు ఏంటని చెప్పేసి అడుగుంది. అదేవిధంగా భారత జాతీయ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన నాయకులు ఇక్కడ ఉంది కదా, ముఖ్య నాయకులు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి, దేశంలో అంటే జాతీయ ఉద్యమానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తోడ్పాటు ఎవరు అందించినారు అని దాని మీద మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత స్వాతంత్రానంతరం ఎలా ఉంది భారతదేశం అని, తర్వాత ఏకీకరణ అంటే సంస్థానాలను ఎలా విలీనం చేసుకున్నాం అని చెప్పేసి పునఃవ్యవస్థీకరణ గురించి ఇందులో మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట.